ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించిన వారి వారి సమస్యల రూపంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ని ఉస్మానియా యూనివర్సిటీ కేటాయిస్తున్నామని చెప్పి ఒక జియోని రిలీజ్ చేసి ఆ 1000 కోట్ల సంబంధించిన దాన్ని ఇక్కడ విడుదల చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయిండు. సో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పి కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు నాతో పాటు, కాంగ్రెస్ నేత, టీపీసీసీ నేత. ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత సో ప్రసంగం అంతా మంచిగానే ఉంది, అందరికీ నచ్చినట్టుగా మాట్లాడిన 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చిన అయిపోయింది. కొంతమంది బయటకు వచ్చి రోడ్ల మీదకి మాకు న్యాయం చేయండి, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి. ఏంటి నినాదాలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడిన అంశం వేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము విద్యా విధానం మీద, యూనివర్సిటీల మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించింది. ఏ విధంగా యూనివర్సిటీలు ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా సంకల్పం ఏంటని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, అదే కాకుండా పవర్ ప్లాంట్ రూపంలో ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల రూపాయల సంబంధించి జీవో కావచ్చు, ఏ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం అనేది చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ జాబ్ క్యాలెండరో లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించిన సమస్య కోసం ముఖ్యమంత్రి ఈరోజు అడ్రస్ చేయలే, భవిష్యత్తులో అడ్రస్ చేస్తారు. ఎందుకంటే ఈ అంశము మళ్ళీ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామో, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నామో దానికి సంబంధించిన నిధులు కావచ్చు, రీసెర్చ్ స్టాండర్డ్ పెంపొందాలి. అదే కాకుండా ఫ్యాకల్టీ కొరత వేధిస్తూ ఉంది, టీచింగ్ నాన్ టీచింగ్ కొరత వేధిస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి యూనివర్సిటీలు పడుచుకోకపోవడం మూలంగా, రీసెర్చ్ జరగకపోవడం మూలంగా, అదేవిధంగా రివ్యూ నిర్వహించకపోవడం మూలంగా, యూనివర్సిటీ ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి సందర్శించకపోవడం మూలంగా ప్రధానంగా సమస్య అయింది. కాబట్టి ఇవన్నిటి కూడా లేకుండా ఉండడం కోసం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము సలహా సూచనలు తీసుకొని మా ప్లానింగ్ను ప్రకటిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. విద్యలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తర్వాత యూనివర్సిటీస్ కావచ్చు, అదే కాకుండా ఏదైతే హాస్టల్లో సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా అన్ని ఒకే దగ్గర ఉంటే ఏ విధంగా ప్రమాణాలు పెంపొందిస్తే అన్నింటినీ చాలా కులంకషంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ అని ఆల్రెడీ ప్రకటించారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రకటించిన తర్వాత కార్యరూపం దాల్సింది. ఎందుకు దాల్సలే అంటే Group 3 Group 4 అవి రిజల్ట్ రాలే, అవి వస్తే తప్ప మొత్తం 4కి ఒకేసారి ఇంప్లిమెంట్ చేసాం. మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే విద్యకి కేవలం 7% మాత్రమే మీరు కేటాయించారు బడ్జెట్లో, దానికి తగినంత కేటాయించలేదు అనేది మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇక్కడ 7% ఉంటే కొన్ని 7% దేనికి సరిపోతుంది తెలంగాణలో అనేది? ప్రత్యేకమైన నిధులు ఉంటాయి, ప్రత్యేకమైన నిధులు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. అదే కాకుండా బిల్లులో సంబంధించి పనులు చేసిన తర్వాత ఇచ్చే ఉంటాయి, మళ్ళీ బడ్జెట్లో అప్రూవల్ చేసుకుని ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అంటే సమైక్య రాష్ట్రం ఈనాడు కూడా ఇన్ని నిధులు రాలేదు. ఒక ముఖ్యమంత్రి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తన ఏమనుకుంటుందో చాలా స్పష్టంగా విద్యార్థి లోకాన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మనం అడుగునే ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఈ సందర్భం కాదు. ఎందుకంటే ఓన్లీ రోడ్లు, బిల్డింగ్లు, యూనివర్సిటీ నిర్మాణాలకేనా ఈ 1000 కోట్లు, లేదంటే టీచింగ్, నాన్ స్టాప్ టీచింగ్, రిక్రూట్మెంట్, వీటికి సంబంధించిన ఏమైనా ఉంటాయి? ఇక్కడ రిక్రూట్మెంట్కు సంబంధించిన నిధులు ఆల్రెడీ అది యూజీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్లు ఇస్తుంది, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఓన్లీ మౌలిక వసతుల కోసం ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి అంటే హాస్టల్స్ ఎడ్ సైడ్ ఉండాలి, గర్ల్స్ బాయ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, తర్వాత లేక్స్ కావచ్చు, తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో కూడినటువంటి ఒక యూనివర్సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలో దానికోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు. ఉద్యమకారుల గురించి కూడా ప్రస్తావన తీసుకురాలేదనేది చెప్తున్నారు. ఏంటి, మీరు కూడా ఇదే వేదిక నుంచి కొట్లాడారు కదా? అంశము దానికి సంబంధించిన అంశం కాదు, చెప్తున్నాం కదా. ఇప్పుడు ఉస్మానియా అనగానే ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్తుంటారు, చేసుకున్నాడు కదా. అయితే దాని అంశం వేరే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి ఒక లైన్, ఒకటే లైన్ మాత్రమే. ఎందుకంటే విద్య ద్వారా మాత్రం అన్నీ లభిస్తాయి, విద్య ద్వారా మాత్రమే అన్ని సాధ్యమైందని చెప్పి ప్రభుత్వం భావించింది. విద్య ద్వారా మాత్రమే ఆ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కూడా మార్పు వస్తుందని చెప్పి భావించింది. కాబట్టి విద్య మీద మాత్రం ఫోకస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎట్లా చూడాలి? వీళ్ళు అంటే వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఏదైతే పర్మనెంట్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు 50% మమ్మల్ని కంటిన్యూ చేయండి, 50% కొత్త వాళ్ళని తీసుకొని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని మీరు చెప్పిన విధంగా చేద్దామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకి మీరే హామీ ఇచ్చారు కదా, మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. ఇంకా 2 ఏళ్ళు గడిచిపోతుంది, 2 ఏళ్ళు మాత్రమే ఉంది, ఇంకా లాస్ట్ ఎలక్షన్ పీరియడ్. రెగ్యులరైజ్ సంబంధించిన అంశము కేసీఆర్ గారు ఇచ్చింది, మేము మీరు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా
కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, రెగ్యులర్ ఫ్యాకల్టీ కావచ్చు. రెగ్యులర్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగాల్సిందే. రెగ్యులర్ ఫ్యాకల్టీ వస్తే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది. కాకపోతే ఇన్ టైంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే ఇది ఒకరోజు సమస్య కాదు, దాదాపు 12 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు. ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుని ముందుకు పోతే తప్ప ఈ సమస్య పరిష్కారం లభించదని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈ అన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతా ఉంది. రైట్. ఏంటి ఈ నినాదాలు ఏంటి? ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి నినాదాలు చూస్తున్నాం. ఇప్పుడు 108 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వచ్చి 1000 కోట్ల రూపాయలు జీవో ఇచ్చి నేను పలానా డేట్ని వస్తా పలానా తారీఖు వస్తాను చెప్పని ప్రకటన చేసే సందర్భం అక్కడ లేవు. ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని హర్షించాలి కూడా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో విపరీతమైనటువంటి విచ్చలవిడితనం అవినీతిమయం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం 25 కోట్లు 30 కోట్లు కేటాయించిన సందర్భం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ వేసి మొత్తం కూడా మనం చూసిన చాలా సందర్భాలు నోటిఫికేషన్ వేయటం, ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలని టీ స్టాల్లో, హోటల్స్లో, రోడ్డు పక్కన పల్లీలు కట్టేవాడు కూడా పల్లీలు కూడా ప్రశ్నాపత్రాలు కట్టిన సందర్భాలు మనం చూసినాం. ఇంత విచ్చలవిడితనం, ఇంత అవినీతితనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఒక 61,379 ఉద్యోగాలు భర్తీ చేసి మొత్తం భర్తీ చేసి వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సర కాలంలోనే 10,009 ఉపాధ్యాయ పోస్టులు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసి వాళ్ళకి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 16,000 సంబంధించి 1000 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించారు, జీవో తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కార్యరూపం దాచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇందులో? 100కి 100 2 ఏళ్ళు మాత్రమే ఉంది, ఇంకా లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ మోడ్. అది ఖచ్చితంగా 100కి 100% ఏదైతే 1000 కోట్ల రూపాయల జీవో ఉందో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా డెవలప్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ కానీ బిల్డింగ్ల యొక్క కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఏ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ ముందుకు వచ్చిన సందర్భం ఏర్పడింది. సాంకేతిక విద్యకు పెద్దపీట వేసి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ విధంగా అది ప్రపంచంతో పోటీ పడే విధంగా సాంకేతిక విద్యను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆ 1000 కోట్లు మొత్తం కూడా భర్తీగా ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు అదే చేసే పని లేదు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకి ఐకానటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వేదిక మీద కోట్లాది మంది చూస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినాయి. కాబట్టి ఎక్కడ కూడా మా మడమ తిప్పం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చెప్పినాం, 6 గ్యారెంటీ అమలు చేస్తున్నాం. టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించిన వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. ఏంటి సమస్య? అది కూడా టీచింగ్ నాన్ టీచింగ్ కూడా ఆధారపడద్దు. అది కూడా ఏదైతే ఉందో అది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఏదైతే ఉందో మీకు దాదాపుగా కొన్ని 2-3 దశాబ్దాలుగా దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారందరూ మేము చదువుకున్న రోజులు మేము చూస్తున్నాం. మేము పీజీ ఎంపీలు పిహెచ్డీ చేసే సందర్భంలో వాళ్ళంతా పాపం చాలామంది పేదలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి అది టెక్నికల్ రీజన్ మొత్తం కూడా అది ఒక జీవో చేయాలి. ఆ జీవో ద్వారా ఒక నిపుణుల యొక్క సలహా మేరకు చేయాలి తప్ప ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఆ జీవో నిలబడదు. మీ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి? ఇది అంత అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీలో ఏ విధంగా చేయాలి, టెక్నికల్ యొక్క ఇష్యూస్ లేకుండా ఎట్లా ముందుకు పోవాలని చెప్పని మన ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఎవరు ఆధారపడద్దు. ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడుతాం. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మేమంతా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారితో మేము డిస్కస్ చేసి మీ అందరి సమస్యల యొక్క పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇప్పుడు మేము ఏదైతే ఉద్యోగాల ప్రకటన జరిగిందో అది క్యాలెండర్ మెయిన్ గా చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పి నిరుద్యోగులు కూడా ఇందాక సీఎం సభలో డౌన్ అంటున్నారు. ఎప్పుడు దీనికి పరిష్కారం ఎప్పుడు? అసలు ఎక్కడ డౌన్ అనే మాట అది బయట జరిగినటువంటి అంతా అయిపోయి మీటింగ్ అయిపోయిన గంటగా బయట కొంతమంది మాకు జాబ్ క్యాలెండర్ పరిస్థితి మా ఉద్యోగాలు అని చెప్పి అడిగడం వాస్తవమే. ఆయనను నిరుద్యోగులు ఎక్కడ కూడా ఆధారపడద్దు. మేమంతా ఉన్నాం. నోటిఫికేషన్ల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురావలేదు ముఖ్యమంత్రి? ఓన్లీ 1000 కోట్లు కాంట్రాక్టులు, బిల్డింగ్స్, రోడ్స్ వీటి గురించి మాట్లాడిండు. నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలనేది చర్చ. ఇప్పుడు ఈరోజు కార్యక్రమమే అభివృద్ధి పైన. జీవో ఇచ్చిన 1000 కోట్లు కూడా అభివృద్ధి, సాంకేతిక విద్య ప్రమాణాలు పెంచాలని ఒక ఆలోచన ముందుకొచ్చింది. ఉద్యోగాల గురించి రోజు మాట్లాడుతున్నాం సీఎం గారు. ఈ వేదిక జరిగింది, ఈరోజు జరిగింది మొత్తం సాంకేతిక విద్య అభివృద్ధి కోసము డెవలప్మెంట్ యాక్టివిటీస్. నిరుద్యోగులు ఎవరు కూడా నిరుద్యోగులు ఆధారపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాము ఖచ్చితంగా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.